ఎర్లీ ట్రెండ్స్ చూస్తుంటే మాత్రం బెంగాల్లో మమతా బెనర్జీకి దీది అని పిలుచుకునే మమతా బెనర్జీకి బై బై చెప్పేసినట్టే. తన క్రిందటిసారి సువేందు అధికారి భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి ఫ్లోర్ లీడర్ని ఓడిస్తానంటూ నందిగ్రామ్ నుంచి పోటీ చేసి అక్కడ ఒక్క చోట నుంచినే పోటీ చేసింది. అక్కడే ఓటమి పాలైంది. పార్టీ గెలిచింది తృణమూల్ కాంగ్రెస్, కానీ తన నియోజకవర్గంలో తను ఓడింది. ఏదైతే నందిగ్రామ్లో పోటీ చేసి ఓడింది. ఈ దఫా అందుకనినే అలాంటి ధైర్యం చేయలేదు. భవానీపూర్ తన సొంత నియోజకవర్గం నుంచినే పోటీ చేసింది. కానీ సువేందు అధికారి ఈసారి భవానీపూర్కి వచ్చి నేను పోటీ చేస్తానని పోటీ చేశాడు. అటు 2 చోట్ల కూడా తనే లీడ్లో ఉండటం, మమతా బెనర్జీ లీడ్ దెబ్బతింటం అన్నటువంటిది ఒకటి సంచలనం సృష్టిస్తోంది. రెండో వైపును చూసుకుంటే ఇప్పటిదాకా అంటే పోస్టల్ బ్యాలెట్లలో నువ్వా నేనా అన్నటువంటి పోటీ నుంచి క్రమంగా విజయం దిశగా భారతీయ జనతా పార్టీకి ఆధిక్యం కనబడుతోంది. తృణమూల్ కాంగ్రెస్ కార్యాలయాల దగ్గరికి జనం ఎవరు చేరుకోవట్లేదు. భారతీయ జనతా పార్టీ కార్యాలయం దగ్గరికి జనం చేరుకుంటున్నారు అంటే పరిస్థితి అర్థమవుతుంది. ప్రస్తుతానికి ఎర్లీ ట్రెండ్స్ ఇది ఇప్పటికీ అతి ఊహే అవుతుంది. కానీ ప్రాథమికమైన 9:30 అంటే ఇప్పుడు 1, 2, 3 రౌండ్లు దాకా అవకాశం ఉంటుంది. 1-2 రౌండ్లే ఉంటాయి అన్నమాట. ఎర్లీ ట్రెండ్స్లో చూస్తే మాత్రం మమతా బెనర్జీ 2 నియోజకవర్గాల్లోనూ వెనుకబడి ఉంది. అదే సందర్భంలో 68 స్థానాల్లో భారతీయ జనతా పార్టీ, 39 స్థానాల్లో తృణమూల్ కాంగ్రెస్ గెలిచేటటువంటి పరిస్థితి ఉంది. కాంగ్రెస్ 2, లెఫ్ట్ 1, ఇతరులు 1 స్థానంలో ఉన్నారు. నెక్ టు నెక్ 84 బీజేపీ లీడ్ ఉంది. 73 తృణమూల్ కాంగ్రెస్ లీడ్లో ఉంది. నెక్ టు నెక్ సిచ్యుయేషన్స్ ఉన్నటువంటి చోట్ల. కాబట్టి అత్యసరుతో భారతీయ జనతా పార్టీ విజయం ఖాయం అన్నటువంటిది అయితే ప్రస్తుతానికి కనబడుతున్నటువంటి ఎర్లీ ట్రెండ్.